ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చింది. 2 విడతల్లో 141 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మూడో విడతతో పూర్తి స్థాయి జాబితాను ప్రకటించారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ నిరాకరించిన చంద్రబాబు 33 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ప్రకటనలోనూ ముందు వరుసలో నిలిచారు. 3 విడతల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు రెండో జాబితాలో మరో 15 మంది అభ్యర్థులను ప్రకటించారు. 2 అభ్యర్థులను మారుస్తూ 36 మందితో మూడో విడత లిస్టు చంద్రబాబు ప్రకటించారు. అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి తీవ్ర కసరత్తు చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ లోక్సభ అభ్యర్థులుగా శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయనగరం అశోక్ గజపతిరాజు, అరకు కిషోర్ చంద్రదేవ్, విశాఖ భరత్, అనకాపల్లి ఆడారి ఆనంద్, కాకినాడ చలమలశెట్టి సునీల్, అమలాపురం గంటి హరీష్, రాజమండ్రి మాగంటి రూప, నర్సాపురం వేటుకూరి వెంకట శివరామరాజు, ఏలూరు మాగంటి బాబు, విజయవాడ కేసినేని నాని, మచిలీపట్నం కొనకళ్ల నారాయణ, గుంటూరు గల్లా జయదేవ్, నరసరావుపేట రాయపాటి సాంబశివరావు, బాపట్ల శ్రీరామ్ మాల్యాద్రి, ఒంగోలు సిద్ధా రాఘవరావు, నెల్లూరు బీదా మస్తాన్రావు, కడప ఆదినారాయణ రెడ్డి, హిందూపురం నిమ్మల కిష్టప్ప, అనంతపురం జేసీ పవన్ రెడ్డి, నంద్యాల మాండ్ర శివానందరెడ్డి, కర్నూలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాజంపేట డీకే సత్యప్రభ, తిరుపతి పనబాక లక్ష్మి, చిత్తూరు నుంచి శివప్రసాద్ పేరును ఖరారు చేశారు. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 15 ఓసీలకు కేటాయించగా 5 బీసీలకు, 4 ఎస్సీలకు, 1 ఎస్టీకి కేటాయించారు. వీరిలో భరత్, ఆడారి ఆనంద్, మాగంటి రూప, గంటి హరీష్, జేసీ పవన్, శివానందరెడ్డిలు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో 4 రాజకీయ నేతల వారసులు. భరత్ ఎంవీవీఎస్ మూర్తి, కావూరి సాంబశివరావుల మనవడు, బాలకృష్ణకు చిన్నలుడు, మంత్రి నారా లోకేష్ కు తోడల్లుడు. మాగంటి రూప రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు. గంటి హరీష్ దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు. జేసీ పవన్ సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు. అటు అసెంబ్లీ అభ్యర్థుల్లోనూ 97 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పించారు. 175 మందిలో బీసీలు 46 కాగా ఎస్సీ ఎస్టీలు 36, ఓసీలు 93 మంది ఉన్నారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వారు 33 మంది ఉండగా వారిలో 14 మంది సీనియర్ నేతల వారసులు ఉన్నారు. మొత్తంగా 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి చంద్రబాబు పక్కనబెట్టారు. 150కి పైగా స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలుగుదేశం ప్రకటించింది. టికెట్ దక్కని వారికి ఎన్నికల తరువాత న్యాయం చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అసంతృప్తుల్ని బుజ్జగించే బాధ్యతలను జిల్లాల వారీగా మంత్రులకు అప్పగించారు.